ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 28వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు గురువారం. తిథి విదియ పూర్తిగా ఉంది. నక్షత్రం పునర్వసు. రాత్రి 12 గంటల 39 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 6 నిమిషాల నుంచి 11 గంటల 48 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి 1 గంట 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 22 నిమిషాల నుంచి 11 గంటల 7 నిమిషాల వరకు. మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషాలకు. ఈ రోజు విశేషం మార్గశిర గురువారం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. మార్గశిర గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవడం, దువ్వుకోవడం చేయకూడదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని లేదా చిన్న విగ్రహానికి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆధౌ పూజ్యో గణాధిపః అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయాలి. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడశోపచార అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కూతురుంది. ఆమెకు చిన్నతనంలో తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్తూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకొమ్మని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది. అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రాన్ని తెలుసుకున్న సుశీల ఒక కర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏం తెచ్చావని అడుగ్గా ఏమీ తేలేదని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువెళ్లి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుంది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతక్క పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏం తెచ్చితివి అని అడుగ్గా జరిగింది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రాన్ని తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోమునొచ్చిన ఐశ్వర్యం వస్తుందని తలచింది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్నా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది.
ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకుని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. నాలుగవ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకువచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి, పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగ్గా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుపులు వడ్డించి తల్లితో నోము చేయించింది. కథ అక్షితలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకానికి వెళ్ళింది. కథ లోపమైనను వ్రతలోపం కాకూడదు. భక్తి తప్పినను ఫలం తప్పదు. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఖర్చుల్లో పెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ఏకకాలంలో అనేక పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మంచి ఫలితం రావాలంటే అధిక శ్రమ అవసరమవుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అధిక వ్యయం సూచితం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా వ్యవహరించడం అవసరం. అందర్నీ నమ్మకండి. శుభం జరుగుతుంది. అప్పుల బాధలు సైతం తీరే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో బాధ్యతలు అందుతాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సాధ్యమైనంత వరకు ఓర్పుతో ముందుకు సాగుతారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు ఊరట ఉంటుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు కొంత అనుకూలమైన సమయమే. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిల్లలు కుటుంబ సభ్యుల పనిలో నిమగ్నమై పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారానికి చాలా బాగుంటుంది. వ్యాపారులు పనితో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. తొందర పనికిరాదు. ఉద్యోగ బలం బాగుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. వస్త్ర ప్రాప్తి ఉంది. శత్రు దోషం తొలగుతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమయానికి రావాల్సిన బాకీలు సైతం అందుతాయి. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజమవుతాయి. ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని విషయాల్లో ముందస్తు ప్రణాళికలు అవసరం. అనుకున్నది సాధించడంలో శ్రమ అధికంగా ఉంటుంది. అవమానాలు ఉంటాయి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. తగిన పరిష్కారం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
రాజకీయవేత్తలు కొంత నిరాశ చెందిన క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇంటికి సంబంధించి సమస్యలు మరింతగా పెరగవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. వ్యాపార పరంగా ఈరోజు బాగుంటుంది. మీ ఆదాయం పెరిగే మంచి అవకాశాలు కూడా సృష్టించబడతాయి. అయితే ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ శ్రమ సఫలమై శుభ ఫలితాలు పొందుతారు. మీరు ప్రత్యేక స్నేహితుడి సహకారం చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అసంపూర్తిగా ఇంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. తల్లిదండ్రులతో కలిసి ప్రణాళికలు కూడా వేస్తారు. మీ ఇంటి సౌకర్యాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణంలో మార్పుల కారణంగా మీరు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంది. సత్యనిష్ట కాపాడుతుంది. శ్రద్ధతో పనిచేసి అధికార లాభాన్ని పొందుతారు. ఖ్యాతి లభిస్తుంది. వాహన, గృహ, భూ యోగాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఆరోగ్యం శుభప్రదం. సూర్యస్థుతి ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనయోగం గోచరిస్తుంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. కొందరు స్నేహితులతో కూడా ఫోన్లో మాట్లాడతారు. మీరు ఏదైనా కొత్త పని గురించి మీ పొరుగు వారికి లేదా బంధువులకు చెబుతారు. లేదా మీ వ్యాపారంలో సమయం కోసం వారితో మాట్లాడవచ్చు. విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి. మీ ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. సంపదలు సమకూరుతాయి. ఆశయం నెరవేరుతుంది. దైవ బలం పరిపూర్ణంగా ఉంది. ఆస్తి పెరుగుతుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత జాప్యం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు రావచ్చు. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. కార్యాలు సిద్ధిస్తాయి. ధనదాని లాభం ఉంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. యశస్సు పెరుగుతుంది. శక్తి సంపన్నులవుతారు. మొహమాట పడకుండా మాట్లాడాలి. ఆలోచనలు వేగవంతమవుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఒక పని పూర్తవుతుంది. ఆనందంగా గడుపుతారు. సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊహించని గౌరవం అందుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కొన్ని ప్రత్యేక పనులపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆహార పదార్థాలు, బట్టల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. షాపింగ్ కోసం కూడా ఎక్కువ సమయం గడుపుతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామిని విహారయాత్రకు తీసుకెళ్లవచ్చు. అయితే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొంత ఆందోళన చెందుతారు.
మీ పనిపై దృష్టి పెట్టండి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర విజయం లభిస్తుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు కనపడుతున్నాయి. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రుల్ని కలుస్తారు. సంకల్ప శక్తితో ఆపదలు తొలగుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు కొన్ని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న విజయం ఒకటి వరిస్తుంది. సహకారం లభిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది. ఆస్తుల విషయంలో చర్చలు సఫలం. వ్యాపారాలలో అనుకున్న విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు కళాకారులకు యత్నాలు కలిసి వస్తాయి. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనుల గురించి ఆలోచించి వాటిని పూర్తి చేసేందుకు పరుగులు తీస్తారు. ఇంటికి సంబంధించిన వాటి కోసం కొత్త కొనుగోళ్లు చేస్తారు. దీనికోసం చాలా డబ్బులు ఖర్చవుతాయి. ఒక మహిళా స్నేహితురాలి వల్ల మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో తక్కువ సవాళ్లు ఉన్నందున సంతోషంగా ఉంటారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకూలమైన కాలం మొదలు కాబోతోంది. విజయాలు వరిస్తాయి. సాహసోపేత నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో బాగుంటుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్కటిగా పని పూర్తి చేయవలసి ఉంటుంది. మరోవైపు మానసికంగా అలసిపోయి కొంచెం కలత చెందుతారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వారి గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణ ఉంటుంది. మీ ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు భాగస్వామికి అద్భుతమైన బహుమతిని అందిస్తారు. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. సులభంగా విజయాల్ని సొంతం చేసుకుంటారు. కొన్ని పనుల్లో అవాంతరాలు ఉంటాయి. మిత్రబలంతో వాటిని అధిగమిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. అపార నష్టం సూచితం. ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకున్నది దక్కుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మేలు జరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. చాలా బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని తెలుసుకొని మీరు సంతోషిస్తారు. మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను చూసి సంతోషిస్తారు. ప్రయాణానికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతానికి యాత్రను వాయిదా వేయండి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానుకోండి. లేకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ఎదురు చూస్తున్న ఒక విజయం దక్కుతుంది. గృహం వాహనాలు కొంటారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తోంది. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. చాలా చురుగ్గా ఉంటారు. మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఈ కారణంగా మీరు కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. మీరు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేయవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. మీ గృహ జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా వివాహితులు ఇబ్బంది పడతారు. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థిక విజయాలు ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. పొదుపు అవసరం. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అశాంతి తొలగుతుంది. ఒక శుభవార్తను వింటారు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. వేడుకల నిర్వహణపై నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తని వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం. ఒకేసారి అన్ని పనులు చేయాలని ప్రయత్నిస్తారు. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. మీకు మతపరమైన ఆలోచనలు మెదులుతాయి. మీ ప్రేమ జీవితానికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ క్షణాలు అద్భుతంగా గడుపుతారు. చాలా కాలం తర్వాత మీ ఖర్చులు తగ్గుతాయి. దీని కారణంగా మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మేలైన ఆలోచనలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. భవిష్యత్తు ఉంటుంది. అధికార లాభం ఉంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పనుల్లో అశ్రద్ధ లేకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. రుణదాతల ఒత్తిళ్లు తీరుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ఎంతగా ప్రయత్నిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల మీ ఆదాయంలో పెరుగుదల మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు పనికి సంబంధించి కష్టపడి పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.